Hello students, welcome to JNV Learning Portal. Staff Selection Commission examinations లో జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ప్రొవైడింగ్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్డ్ బై ద స్టేట్? సో మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొహిబిట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ప్రకారము ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మనము ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలాంటివి కూడా ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ ఆర్టికల్ 29 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ కింద వస్తుంది. అండ్ ఆర్టికల్ 30 వచ్చేసి రైట్ టు మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఆర్టికల్ 31 వచ్చి రైట్ టు ప్రాపర్టీ యాక్ట్. అయితే ఈ ప్రాపర్టీ యాక్ట్ ని రద్దు చేశారు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొహిబిట్ చేసేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 28 అన్నమాట.